లాజిస్టిక్స్ కేంద్రంగా రాష్ట్రం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఈస్ట్ కోస్ట్ మ్యారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పోర్టు కార్గో హ్యాండ్లింగ్ కంపెనీల ప్రతినిధులతో భేటీ. ఏసీఎఫ్ఐ ఏపీ చాప్టర్ను ఆవిష్కరించిన సీఎం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన లాజిస్టిక్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నాం. తూర్పు తీర మ్యారిటైమ్ లాజిస్టిక్స్ గేట్వేగా మారేందుకు ఏపీ అత్యుత్తమ ప్రదేశం అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు పొరుగునున్న తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక కార్గోను ఏపీ పోర్టుల ద్వారా పంపేలా కార్యాచరణ చేపడుతున్నామన్నారు. మంగళవారం విశాఖలో నోవాటెల్ హోటల్లో మారిటైమ్ బోర్డు జీఎఫ్ఎస్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈస్ట్ కోస్ట్ మ్యారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్కి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత వివిధ కార్గో హ్యాండ్లింగ్ కంపెనీల సీఈఓలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం 6 స్టార్టప్ కంపెనీల స్టాళ్లను పరిశీలించి ప్రతినిధులతో మాట్లాడారు. మ్యారిటైమ్ లాజిస్టిక్స్కి సంబంధించినటువంటి 2 పుస్తకాలను ఎయిర్ కార్గో ఫోరం ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నేల విడిచి సాము కాకుండా నేల మీద నిలబడి ఆలోచించడం అన్నది ఇప్పుడు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు ఉన్నటువంటి తేడా అంటే తెలంగాణ భౌగోళిక పరిస్థితుల రీత్యా అక్కడికి సాఫ్ట్వేర్ కంపెనీలు పెద్ద ఎత్తున రావడానికి అవకాశం ఏర్పడింది. అది ఆనాడు వచ్చినటువంటి ఏదైతే Y2K ప్రాబ్లం కారణంగా అప్పుడే దేశవ్యాప్తంగా సాఫ్ట్వేర్ ఎదిగింది. అందులో హైదరాబాద్ కూడా ఎదిగింది. ఇక్కడ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలను నమ్ము కూర్చుంటే కష్టం. ఇక్కడ మనకు ఉన్నటువంటిది భౌగోళిక స్వరూపం రీత్యా సముద్ర తీర ప్రాంతం. అంటే ఇక్కడ కావలసినటువంటిది ఆ సముద్ర తీర ప్రాంత ఆధారిత ఎగుమతి దిగుమతి వ్యాపారాలతో పాటుగా దాని అనుబంధ పరిశ్రమలు అవకాశాలు ఉంటాయి. ఇది సరిగ్గా చేసుకుంటే కనుక గుజరాత్ అన్నది సక్సెస్ అయిందే కోస్తా తీరం మీద. ఇప్పుడు ఆ విధమైనటువంటి అడుగు వేయడానికి ముందుకొచ్చారు బాబు గారు. ఆ విషయంలో మెచ్చుకోవాలి. జగన్ దాన్ని ఆల్రెడీ 50 కిలోమీటర్లకు ఒక పోర్టు అట్లాగే హార్బర్ లాంటివి ఏర్పాటు చేస్తే దాన్ని ఇప్పుడు ఆచరణలోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం బాబు గారు చేస్తున్నందుకు సంతోషం.